Why the pizza? When you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్ ని కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. 11 గంటలకు సభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే అంశాలను బీఏసీలో నిర్ణయిస్తారు. అయితే 10 రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది, ఏ అంశాలపై చర్చిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇంకొక వైపు ఈ సమావేశాలకు వైసీపీ హాజరు కావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అంటూ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అంటే బడ్జెట్ సమావేశాలకు రావట్లేదు అని క్లారిటీ అయితే ఇచ్చేసినట్టయింది. మరి సభకు రాకుండా ప్రభుత్వాన్ని వైసీపీ ఎలా ప్రశ్నిస్తుంది, అధికార పార్టీ చేసే విమర్శల్ని ఏ రకంగా తిప్పికొడుతుంది అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఆ డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది? హామీల అమలుకి ఈ బడ్జెట్ లో ఎంత మేరకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది? ఆన్ ది అదర్ హ్యాండ్, వైసీపీ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు రీజన్ ఏంటి? దీని వెనుక వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని అనుకుంటోంది? ఈ నెలాఖరికి బడ్జెట్కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రస్తుతం ఉంది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 8 నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగిన నేపథ్యం లేదు. ఇక మిగతా 4 నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలకి బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన అత్యావశ్యకత ఉండడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జూలైలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. దీంతో పెట్టలేకపోతున్నామంటూ అప్పుడు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మొదట్లో ఎప్పుడైతే ఎన్నికలకు ముందు 2023 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బడ్జెట్ని తీసుకుంది. దాంట్లో దాదాపు 2,89,00,000 బడ్జెట్ని అంత మొత్తాన్ని ఖర్చు చేయనట్టుగా ప్రతిపాదనతో అప్పుడు బడ్జెట్ని ఆమోదించి దాంట్లో 1,09,000 కోట్ల రూపాయలతో వాళ్ళు 4 నెలలకి మొదట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా మన చివరి 4 నెలలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు. 1,29,000 కోట్లతో మరొక ప్రతిపాదన తీసుకొచ్చి ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. మిగతా దానికి సంబంధించి ఎంత రాబడి ఇక రాబోతోంది, ఎంత ఖర్చు చేసే అవకాశం ఉంది 4 నెలల్లో అన్న దిశగా ప్రభుత్వం ఆలోచించి ఆ మేరకు ఈ 4 నెలలకి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. చాలా సాధారణంగా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా ఖచ్చితంగా అవకాశం, రెండు ఈక్వల్గానే ముందుకు వెళ్తామని చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని తీసుకుంది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధించి పెన్షన్ల పెంపు విషయంలో కావచ్చు, ఆ తర్వాత రీసెంట్గా దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా ప్రకటించింది. అమెరికా దాన్ని అమలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 పథకాలని, సంక్షేమ పథకాలని ప్రకటించింది, వాటిని అమలు చేస్తూ వస్తుంది. మిగతా పథకాలకు సంబంధించి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ప్రాస్పెక్టివ్గా లేదు కాబట్టి దాన్ని వెల్త్ క్రియేట్ చేసే ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీలైనంత త్వరగా మళ్ళీ సంక్షేమ పథకాల జోలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు కూడా ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలని బడ్జెట్లో తీసుకునే అవకాశం ఉంది. వాటిలో ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విద్య, వైద్యం లాంటి వాటికి ఎలాగూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే, మాకు 40% ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం రాదు. కేవలం అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా పైన గతంలో జరిగిన విషయాల మీద వాటిని ప్రస్తావిస్తూ మమ్మల్ని అక్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి ఛాన్స్ ఇవ్వం. అదే సమయంలో ప్రతిపక్ష పాత్రని జనం మధ్యనే నిర్వహిస్తాం, ఖచ్చితంగా బయటే ఉండి నిరంతరం అసెంబ్లీలో జరిగే చర్చలకి ఖచ్చితంగా బయట నుంచి సమాధానం ఇస్తామని చెప్తోంది. ప్రభుత్వం కూడా గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గట్టిగా గత ప్రభుత్వ వైఫల్యాలని, లోపాలని ఎత్తి చూపే అవకాశం ఉంది. వాటికి కౌంటర్గా బయట నుంచి ప్రతిపక్షం ఆన్సర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి అసెంబ్లీకి రాకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఎలా ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. తొలిసారిగా ఇట్లాంటి సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి కొంత ఆసక్తి కలిగే అవకాశం మాత్రం కనిపిస్తున్న పరిస్థితి.